ఐపీఎల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇది ఎక్కడ జరగబోతుంది? మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ క్రికెట్ వేదికలో అయితే జరగబోతుంది. చూద్దాం. ఇప్పుడు ఈ హోమ్ గ్రౌండ్ వచ్చేసి మన ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ కిరణ్ కుమార్ గ్రంథి గారు తెలుగు ఓనర్ అవ్వడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్కి హోమ్ గ్రౌండ్ ఫస్ట్ 2 మ్యాచెస్ వైజాగ్లో ఉంటాయి. చూద్దాం వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూద్దాం. మెయిన్గా హెడ్ టు హెడ్ రికార్డ్స్ కంటే కూడా మెయిన్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సంజీవ్ గోయంకా ఎల్ఎస్జీ ఓనర్ వర్సెస్ కేఎల్ రాహుల్ అయితే ఉండబోతుంది. లాస్ట్ టైం మన సన్ రైజర్స్ ఎల్ఎస్జీ మ్యాచ్తో 10 ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ చేసిందో అప్పుడు గోయంకా కేఎల్ రాహుల్ని తిడతా కనిపించడం, కేఎల్ రాహుల్ ఆ టీం నుంచి బయటకు వచ్చేయడం, ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్న రిషబ్ పంత్ ఇట్టెళ్ళడం, ఇదే ఇంట్రెస్టింగ్గా సాగబోతుంది. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ పంత్ పాత టీం ఇది, ఇటు మారారు కెప్టెన్స్, ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బట్ కేఎల్ రాహుల్ అవైలబిలిటీ అనేది ఉండకపోవచ్చు అనేది అక్షర్ పటేల్ అయితే రీసెంట్గా ప్రెస్ మీట్లో అయితే చెప్పాడు. చూద్దాం కేఎల్ రాహుల్ అవైలబిలిటీ ఉండబట్టి పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ వచ్చి చూస్తే ఈ 2 టీమ్స్కి 5 మ్యాచ్ల్లో మొత్తం తలబడితే 2 మ్యాచ్లు ఢిల్లీ, 3 మ్యాచ్లు లక్నో. అంటే లక్నోకే ఫేవర్గా ఉంది. బట్ ఒక్క మ్యాచే కాబట్టి ఇది మనం పెద్ద కన్సిడర్ చేయక్కర్లేదు. ఇక చూస్తే హై స్కోర్ వీళ్ళది 208 ఉంది ఢిల్లీది, వీళ్ళు 195 ఉంది. ఈ స్కోర్లంతా కూడా పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఇప్పుడు మ్యాచ్ జరిగేది ఎక్కడంటే వైజాగ్లో అయితే మ్యాచ్ జరుగుతుంది. అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలుస్తుందా, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలుస్తుందా కూడా చూద్దాం. వైజాగ్ స్టేడియంలో ఇప్పటివరకు 15 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 సార్లు గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 7 సార్లు గెలిచింది. దీన్ని బట్టి టాస్ కూడా పెద్ద కీలకం కాదు, కానీ రేపు టాస్ గెలిచే టీం అయితే ఖచ్చితంగా ఫీల్డింగే తీసుకుంటుంది, ఖచ్చితంగా చేసింగే ప్రిఫర్ చేస్తుంది. ఎందుకంటే వైజాగ్ పిచ్ ఇనిషియల్గా అయితే స్వింగ్ బౌలింగ్ అనుకూలిస్తుంది. కానీ ఒకవేళ మన క్యూరేటర్స్ ఏమన్నా పిచ్ని మార్చి బ్యాటింగ్గా తయారు చేస్తే ఏమన్నా బ్యాటింగ్ ట్రై చేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఎనీ టీమ్ ఎవరు టాస్ గెలిచినా కూడా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే మెగ్గర్, డూప్లెసిస్, 1 డౌన్లో అభిషేక్ పోరెల్, 2nd డౌన్లో కేఎల్ రాహుల్, 3rd డౌన్లో అక్షర్ పటేల్, 4th డౌన్లో అశుతోష్ శర్మ, 5th డౌన్లో స్టబ్స్ని ఫినిషర్గా వాడుకుంటారని నేను అనుకుంటున్నాను. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటింగ్ కొంచెం డీసెంట్గా ఉన్న, బౌలింగ్ సూపర్ ఉంది. ఇక్కడ లక్నోకి ఫినిషర్స్ సూపర్ ఉన్నా కూడా బౌలింగ్ అయితే చాలా వీక్గా ఉంది. ఇక్కడ మనం బౌలింగ్ చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది. స్టార్క్, ముఖేష్, నటరాజన్, కుల్దీప్ యాదవ్, అలాగే ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వీళ్ళకి ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండి మోహిత్ శర్మ సూపర్ ఉంది. బౌలింగ్లో ఇండియన్ బౌలింగ్ లైనప్ ఉంది. అలాగే స్టార్క్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కూడా ఉన్నాడు. స్టార్క్ ఖచ్చితంగా ఈ సీజన్లో ఎలా వేస్తాడనేది కూడా చూడాలి. హేజిల్వుడ్ ఇంజరీ నుంచి కంబ్యాక్ చేసి చాలా బాగా వేస్తాడు. నిన్న కమిన్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాడు. బట్ ఇంజరీ నుంచి వచ్చి అదే స్టార్క్ ఎలా వేస్తాడనేది ఢిల్లీకి అయితే చాలా కీలకంగా మారిపోతుంది. ఇక్కడ ఎల్ఎస్జీకి వచ్చేస్తే ఫాస్ట్ బౌలర్లు అందరూ ఇంజరీస్లో ఉన్నారు, అందరూ ఎన్సీఏలో ఉన్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళు షర్దుల్ ఠాకూర్ని రీప్లేస్ చేశారు మోషన్ ఖాన్తో. లార్డ్ షర్దుల్ ఠాకూర్ ఇన్ యాక్షన్. ఖచ్చితంగా షర్దుల్ ఠాకూర్ అయితే ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే అన్సోల్డ్ అయ్యి వస్తున్నాడు కాబట్టి తనైతే ఖచ్చితంగా తనొక ఫైటర్, తను ఎలా వేస్తాడనేది కీలకంగా పోతుంది. ఇక కీ బ్యాటిల్స్కి వచ్చేస్తే ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్కి అయితే ఓపెనింగ్ వస్తాడు. తను ఎలా ఆడతాడో మనందరూ తెలుసు. తనని కౌంటర్ చేయడానికి షర్దుల్ ఠాకూర్ ఎలాంటి ప్లాన్తో వస్తాడు అనేది మెయిన్. ఎందుకంటే మెగ్గర్ కానీ ఒక పవర్ ప్లే వరకు ఉంటే మ్యాచ్ డిసైడ్ చేసేస్తాడు. అలాగే ఇక్కడ ఫినిషర్స్ లైక్ పూరను, పంత్ మేబీ టాప్ ఆర్డర్ వస్తాడు, మిల్లరు, వీళ్ళని ఇక్కడ కుల్దీప్ యాదవ్ ఎలా ట్యాకిల్ చేస్తాడనేది చూడాలి ఇటు సైడ్ నుంచి. ఎందుకంటే మెయిన్ కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్కి స్ట్రగుల్ అవుతాడు. బట్ రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో మంచిగా రచిన్ అవుట్ చేసినా కూడా ఓవరాల్గా కుల్దీప్ యాదవ్కి లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్ మీద రికార్డ్ లేదు కాబట్టి ఇది కీ బ్యాటిల్స్. ఇక విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేస్తే ఆబ్వియస్గా నా చాయిస్ ఢిల్లీ. ఎందుకంటే వీళ్ళతో బౌలింగ్ లేదు, కానీ వీళ్ళు బ్యాట్స్మెన్ మిరాకిల్ చేస్తేనే వీళ్ళు గెలిచేదానికి ఛాన్సులు ఉన్నాయి. 70% ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమన్నారు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, మరిన్ని ప్రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, షేర్. థ్యాంక్ యూ. బై.